నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ కూడా అస్సలాము అలైకుం నమస్కారం. ఈరోజు మనమందరం ఇక్కడ కలుసుకొని పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంటింటి ప్రచారం అనేది కేవలం పార్టీ కార్యక్రమం మాత్రంగా మీరు చూడొద్దు. ఎందుకంటే మనమందరం కలిసికట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎలా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. దాని మూలంగా మనమందరం కూడా ప్రతి గడపకి వెళ్ళాలి. ముఖ్యంగా ప్రజల సమస్యల్ని మరింత బలోపేతం చేయడానికి మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్ళాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం జెండా మన చేతుల్లో ఉంది కాబట్టి మన వెనక ప్రజల ఆశీర్వాదం ఉంది. మన ముందు ఉన్నది సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా మనమందరం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కష్టపడ్డారు. దాని విధంగా మనం కూడా ప్రజలకి మరింత ముందుకు అంటే మనం చేసిన మంచి పనులు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ప్రజలు గడప అంటే ప్రతి గడప తట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ముఖ్యంగా కార్యకర్తలు పార్టీకి ఒక సైనికుడిగా పనిచేయాలి. ప్రజలకు మాట్లాడే నాయకులు ప్రభుత్వానికి ఒక రాయబారిగా అంటే వారి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడి సాల్వ్ చేస్తూ మరి ముఖ్యంగా వాళ్ళకి ఏం కావాలో అనేది కూడా తెలియజేయడానికి మనం అందరం ఒక సైనికులుగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇంటింటికి ఎందుకు వెళ్తున్నామంటే గత ప్రభుత్వం లాగా అబద్ధాలు హామీలు అబద్ధాలు మాటలు చెప్పడానికి కాదు అని నిరూపిస్తూ మనం చేసిన అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా మనం చేసిన పని అంటే మనం చేసిన పనులన్నీ కూడా ప్రజలకి వివరంగా తెలియజేయడానికి ఇదొక మంచి అవకాశంగా మనమందరం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మనమందరం మన బలం ఒక సోషల్ మీడియానే కాదు ప్రజల హృదయాలు గెలుచుకోవాలి. మన శక్తి పోస్టర్స్ కాదు కార్యకర్తలు అడుగులతో మనం ముందుకు వెళ్ళాలి. మన వెనక ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఆ శక్తి ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని మీరు నమ్మకంతో మనం అందరం కలిసి కట్టి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మనమందరం ఒక సంకల్పం తీసుకోవాలి. ఏంటంటే మనం ఒకరోజు 10 ఇళ్ళు కాదు ఒక 30 ఇళ్ళు కాదు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క గడప మేము వెళ్ళాలని మీరు గట్టిగా నమ్మకం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. ఒక ప్రాంతం ఒక కాలనీ కాదు ఒక ప్రాంతం మొత్తం వెళ్ళాలి. ఒక ఓటర్ కాదు ఒక కుటుంబానికి మొత్తం పరామర్శించి